సిక్స్త్ ఐడియా. నీళ్ళ డబ్బాలు కానీ లేదంటే పచ్చడి డబ్బాలు కానీ ఇటువంటి మూతలు వస్తూ ఉంటాయి కదండి. ఈ మూతలకి క్రాస్గా రెండు వైపులా కట్ చేసుకొని కింద వైపుకి ఇలా వంచేసినట్లయితే విరిగిందండి. రెండో వైపును కూడా క్రాస్గా అండి, ఒక వైపుకి అటువైపు ఎలా అయితే క్రాస్గా కట్ చేసామో సేమ్ అదే డైరెక్షన్ లో క్రాస్గా కట్ చేసుకుని తర్వాత దాన్ని సైడ్కి ఇలా వంచినట్లయితే విరిగిపోతుంది. ఇప్పుడు ఏదైనా క్లాత్ ని కానీ లేదంటే పేపర్ ని కానీ తీసుకొని ఈ మూత ఆకారంలో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్ వచ్చేలాగా. ఈ కట్ చేసుకున్న దాన్ని గ్లూ అప్లై చేసి ఈ మూతకి లోపల వైపున అంటించేసుకుంటున్నాను, మూత అనేది కనబడకుండా. ఇప్పుడు మరొక మూతను తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ మూత అనేది కనబడకుండా చుట్టూ లేస్ని అంటించేసుకుంటున్నాను గ్లూ అప్లై చేసి. ముందుగా మనం తీసుకున్నాం కదండి, ఆ మూతకి కూడా ఇలాగే లేస్ అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు మూతల్ని ఒకదానిపైన ఒకటి హాట్ గ్లూ అప్లై చేసి అంటించేసుకుంటున్నాను. మీరు ఫెవిక్విక్ యూజ్ చేసైనా అంటించుకోవచ్చు. ఈ రెండు మూతలు కలిపింది అటాచ్మెంట్ కనబడకుండా లేస్తో కవర్ చేసేస్తున్నాను. అంతేనండి, పనికిరాని మూతలతో ఇలా ఇంట్లోనే ఈజీగా మొబైల్ హోల్డర్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.